నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సర్వసాధారణంగా అధికార కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు కూడా భిన్న ధృవాలుగానే వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అధికార కూటమిలో సాక్షాత్తు అధికారంలో భాగస్వామి అయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి. కానీ విపక్షంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ సరే గతంలో ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం గాను అనేక అంశాల మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమికి బయట నుంచి సపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా అందులో కలవలేదు వాళ్ళు ఆహ్వానించినా కూడా. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే, ఏదైనా సెంటర్లో కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఇష్యూస్ ఏదన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూటమినే సపోర్ట్ చేయటం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఒక భాగస్వామిగా ఉన్నటువంటి కూటమికి ఎక్కడా కూడా మింగుడు పడటం లేదు, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇదేంటి అని చెప్పని ఏదో రకంగా ఆ గొలుసు లింకుని తెగగొట్టాలి అనేటువంటిదే వీళ్ళ ప్రయత్నం. కానీ చాలా వ్యూహాత్మకమైనటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాగనే అదేదో బీజేపీ ఓపెన్ గా మళ్ళీ వైసీపీకి ఏమైనా సపోర్ట్ చేస్తుందంటే అలాంటిది కూడా ఏది కనపడలేదు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అనేక రకాల ఒక జెన్యూన్ ఇష్యూస్ లో కూడా ఇదిగో ఇంత దారుణం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అప్రజాస్వామికంగా ఇంత ఇల్లీగల్ గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పినా కూడా వాటి మీద ఎక్కడ కేంద్రం నుంచి కానీ పార్టీ పరంగా బీజేపీ నుంచి కానీ స్పందన కూడా లేదు. కానీ ఇది ఒక గమ్మత్తు అయినటువంటి గేమ్. ఈ గేమ్ లోని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. తాజాగా ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవిశ్వాసం ఎలాగో ఓటమి చెందుతుందని వాళ్ళకే తెలుసు. కానీ ఏంటంటే ఒక డిసెంట్, డెమోక్రసీలో ఒక డిసెంట్ తెలియజేయటం అనేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి వాళ్ళు స్పీకర్ ఓం బిర్లా యొక్క వ్యవహార శైలి మీద వాళ్ళు ఇది అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దానికి మద్దతు సహజంగా వైసీపీ ఇవ్వకుండా అనుకూలమైనటువంటి ఓటే వేసింది. దాని మీద అనుకూలమైనటువంటి ఓటు వేయటం మాత్రమే కాకుండా ఆ పార్టీ ఎంపీ కూడా సానుకూలంగానే మాట్లాడాడు. ఇది వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశం. ఇంకేముంది, వెంటనే వాళ్ళ యొక్క భజన మీడియాలో ఇదిగో చూడు అదిగో చూడు వీళ్ళ వ్యవహారం బయటపడింది, మళ్ళీ బీజేపీతో వీళ్ళు అంటకాగడం బయటపడింది, నీకేంటి నొప్పి, అసలు నీ బాధ ఏంటి అన్నట్లయితే మళ్ళీ గతంలో కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందాం. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా అసహనంతో ఆయన ఒక డైలాగ్ వేశారు. పాము మెడలో, శివుడి మెడలో పాము ఏదో పెద్ద వెర్ర బిగుతా ఉంటది, నాకు తెలుసు ఆ పాముని ఎలా లాగి అవతల పడేయాలో నేను చేయగలను అనేటువంటి రీతిలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. చేస్తే ఢిల్లీ నుంచి వచ్చిన ఈయనకేంటి అర్జెంట్ గా శివుడు ఏంటి, శివుడి మెడలో పాము మీద ఈయనకెందుకు కోపం వచ్చింది, ఆ లాగి బాడేస్తానంటున్నాడు. అసలు శివుడి మెడలో పాముని లాగినట్టు ఎక్కడ పురాణాల్లో కానీ ఏ పురాణాల్లో కూడా లేవే, మరి ఆధునికంగా ఈయనేంటి అనేటువంటిది కొంతమందికి అర్థం కాల. అర్థమైనటువంటి వాళ్ళకి మాత్రం బాగానే అర్థమైంది. ఏంటన్నట్లయితే ఆ శివుడు బీజేపీ, ఆ శివుడి మెడని చుట్టుకున్నటువంటి పాము ఇది నిజానికి అదేంటంటే విషసర్పం మనం పిలవడానికి, అది వాసుకి, అది కూడా ఒక మహత్తు కలిగినటువంటి సర్పం. కానీ ఈయన కాదు, ఒక విష సర్పం కింద కనిపించింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ పాముని ఎలా లాగిపడేయాలో నాకు తెలుసు అనేటువంటిది ఏంటంటే ఆ పాము ఈయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. అది ఇక్కడ కంటెక్స్ట్. సో అందుకని చెప్పని చాలా కసిగా మాట్లాడాడు. చాలా మందికి అసలు ఇదేందో అనుకున్నారు, పెద్ద చర్చకు కూడా రాలేదు. ఆ విధంగా వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, బీజేపీతో గనక దూరం పెంచగలిగితే వీళ్ళు ఆడేటువంటి అణచివేత గేములో వీళ్ళ వ్యవహార శైలి మరింత ఈజీ అవుతుంది అనేటువంటిది వీళ్ళ ఆలోచన. కానీ అది ఎక్కడా జరగటం లేదు. అంటే వీళ్ళ యొక్క ఒంటెత్తు పోకడలు, అప్రజాస్వామిక విధానాలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం మనం. దానికి మరింత మద్దతు కావాలి అంటే బీజేపీ కూడా తమ చేసే పనులకి తందానాలే అది అనడం లేదు. ఇది ఇక్కడ వచ్చింది. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు, ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసిందని చెప్పని విస్తృత ప్రచారం చేసి ఉంటే కూడా బీజేపీ దాని గురించి కిమ్మనడం లేదు. కానీ బీజేపీ కలిసి రావటం లేదు. ఇది వీళ్ళకి కొరుకుడు పడినటువంటి, మింగుడు పడినటువంటి ఇష్యూగా ఉంది. ఇప్పుడు ఇలా చేసేసరికి దీన్ని ఏదో పెద్ద మహాపరాధంలాగా దీని మీద చేస్తున్నారు. వాటి వాళ్ళ ఇది ఎందుకు అంటే
వైసీపీ యొక్క ఉనికే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో మొదలైంది. వైసీపీ యొక్క ఉనికే ఆ పార్టీ అధినేత అంతం చూడాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర పూరితమైనటువంటి ఆలోచనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి శక్తి అది. కాబట్టి అంతేకాకుండా పోని గతంలో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా కేంద్రంలో చేసేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా కలిసి వచ్చేటువంటి పక్షాలన్నీ కలిసి రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు అనేటువంటి ప్రశ్న తలెత్తే దానికి కూడా తప్పు ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీది అని చెప్పాలి. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఉధృతంగా ఓట్ చోరీ జరిగిందని అదని ఇదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇస్తూ మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా ఏ విధమైనటువంటి ఓటింగ్ జరిగిందో వాళ్ళ ఆధారాలతో సహా చూపించారు. ఎంత డిస్పారిటీ ఉందో పార్లమెంట్ ఓటింగ్కిను దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా జరిగిందో అది క్లియర్ డేటా. తర్వాత అసలు వాటన్నిటిని స్లిప్పుల్ని ఉంచవలసిన టైం కంటే ఉంచకుండా కూడా కాల్ చేయటం ఇలాంటి అనేకమైనటువంటి అన్ని కూడా చూపించారు. అయినా కూడా ఓట్ చోరీ అని బెంగళూరు దాకా వచ్చి అక్కడ దాకా మాట్లాడేటువంటి జాతీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో విషయాల గురించి మరి ఎందుకు మాట్లాడలేదు అని అంటే దాని అర్థం ఏంటి? పరోక్షంగా బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమిని నువ్వు ఆల్రెడీ మద్దతు ఇస్తున్నట్టే కదా. బీజేపీలో ఉన్న కూటమిని మద్దతు ఇస్తున్నటువంటి పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు? అది సమంజసమేనా? అది కదా ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంది, అందులో ఏం తేడా లేదు. బట్ ఓన్లీ వీళ్ళకి నచ్చనేటువంటి అంశం ఏంటంటే బీజేపీతో కూడా గొడవ పడాలి, గొడవ పడితే వీళ్ళు మార్గం సుగమం అవుతుంది అనేటువంటిది ఇది. దానికోసం వీళ్ళు ఒకవేళ బాధపడిపోతా అదిగో ఇదిగో అని చెప్పి అదేదో పెద్ద అపరాధం లాగా మరి మీరెందుకు మద్దతు ఇస్తున్నారు? సో దిస్ ఈస్ ది కాన్స్పిరసీ, వన్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆన్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ పార్టీ వైసీపీ. సో అందుకని ఆ శివుడి మెడలో పాము లాగాలి లాగాలనేటువంటి భావన మీకున్న విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రాన్ని మీరు లాగేయలేరు, శివుడి మెడలో సర్పాన్ని లాగేయలేరు. ఇది అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.